చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. కుటుంబ కలహాల కారణంగా నిస్సహాయురాలైన ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తనువు చాలించింది. మరణించే ముందు నా చావుకు ఎవరూ కారణం కాదు అని రాసిన సూసైడ్ నోట్ అందరినీ కలిచివేస్తోంది. ఇంత పని ఎందుకు చేశావమ్మా అంటూ బంధువులు హృదయ విదారకంగా రోదిస్తున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లికి చెందిన నక్క భారతి, సునీల్ రెడ్డి దంపతులు. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య కలహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో భారతి తీవ్ర మనస్తాపం చెందారు. భర్త సునీల్ రెడ్డి విధులకు వెళ్లాక రేపటి రోజున తన బిడ్డల భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన, కష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలియని నిస్సహాయత ఆమెను కమ్మేశాయి. ఇద్దరు కుమారులైన 6 ఏళ్ల తేజేష్ రెడ్డి, 4 ఏళ్ల హేమనాథ నాగిరెడ్డికి ఆహారంలో విషమిచ్చి తన చేతులతోనే తన బిడ్డలను చంపుకుంది. కళ్ల ముందే ప్రాణాలు వదిలిన బిడ్డలను చూసి తల్లడిల్లిపోయిన ఆమె మరుక్షణమే తనూ ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. మరణించే ముందు భారతి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కలచివేస్తోంది. నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఆమె సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. ఇంతటి ఘోరం ఎందుకు చేశావంటూ కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోదిస్తున్నారు. తల్లి పిల్లలు చనిపోవడంతో కుటుంబంతో పాటు బంధువులు, గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. పెద్ద సంఖ్యలో స్థానికులు ఆ ఇంటి ముందు గుమిగూడారు. ఘటన గురించి సమాచారం అందుకుని గ్రామానికి వచ్చిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.